IPL 2025 మ్యాచ్ నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ మనకి బరస్పర స్టేడియం అస్సాంలో మార్చి 26వ తారీఖు సాయంత్రం 7:30 జరగబోతుంది. అయితే ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళు ఆడిన మొదటి మ్యాచ్ లో ఓటమిని చవి చూశాయి. ఈ రెండు జట్లు కూడా విజయంతో ఖాతా తెరవాలని ఎదురు చూస్తున్నాయి. వారి మునపటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ని SRH ఎదుర్కొంది మరియు లీగ్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోర్ ని కూడా నమోదు చేసింది. అయితే జోఫ్రా ఆర్చర్ ఒక చెత్త రికార్డుని కైవసం చేసుకున్నాడు. 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి లీగ్ చరిత్రలో ఒక బౌలర్ అత్యధిక పరుగులు సమర్పించుకోవడంలో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. అయితే SRH బ్యాటర్స్ 286 పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేసి చివరి దాకా పోరాడారు. సో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ లో తడబడ్డారు. వాళ్ళ పరాజయానికి ఇదే కారణమని చెప్పుకోవచ్చు. మరోవైపు కేకేఆర్ ఆట యొక్క అన్ని కోణాల్లో RCB వాళ్ళని డామినేట్ చేసింది. ఒక దశలో కేకేఆర్ ఆధిపత్య స్థానంలో ఉన్నప్పటికీ RCB బౌలర్స్ వాళ్ళని కట్టడి చేసి విజయాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఇక కేకేఆర్ బౌలింగ్ లైనప్ కూడా బాగా విఫలమైంది. కొత్త బంతితో పవర్ ప్లే లో చాలా పరుగులు సమర్పించుకున్నారు. మిడిల్ ఆర్డర్ లో స్పిన్నర్లు మంచి పునరాగమనం చేసినప్పటికీ RCB చేతిలో ఓటమి తప్పలేదు. అయితే కేకేఆర్ మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ లైనప్ లను బంతితో ప్రారంభంలో లైనింగ్ లెంత్ లను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇరు జట్ల మధ్య ఒక క్రూషియల్ మ్యాచ్ నైతే మనం చూడబోతున్నాం. అలాగే బరస్పర స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ చాలా IPL మ్యాచ్లకు ఆధిపత్యం ఇవ్వలేదు. మహమ్మారి తర్వాత ప్రతి సీజన్ లో రాజస్థాన్ లోని కొన్ని మ్యాచ్లను ఇక్కడ నిర్వహించారు. అయితే సీజన్ స్టార్టింగ్ లో ఇక్కడ బ్యాటింగ్ కి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇన్నింగ్స్ ప్రారంభంలో పేసర్లకి కూడా ఈ పిచ్ సహకరిస్తుంది. అయినప్పటికీ ఇది బ్యాటింగ్ కే ఫ్రెండ్లీ వికెట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండు జట్లు కూడా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ని కలిగి ఉన్నాయి కాబట్టి మంచి స్కోర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 29 మ్యాచెస్ జరిగాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ 14 మ్యాచెస్ విన్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ కూడా 14 మ్యాచెస్ విన్ అయ్యింది. ఇందులో 2 సూపర్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఇక ఒక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్. ఇక హెడ్ టు హెడ్ లో బోత్ టీమ్స్ కూడా ఈక్వల్ గానే కనపడుతున్నాయి. ఫైనల్ గా బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్. వన్ డౌన్ లో కెప్టెన్ అజింక్య రహానే, నెంబర్ 4 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 5 రఘువంశీ, నెంబర్ 6 రింకు సింగ్, నెంబర్ 7 ఆండ్రే రసూల్, నెంబర్ 8 రమన్దీప్ సింగ్, నెంబర్ 9 హర్షిత్ రాణా, నెంబర్ 10 స్పెన్సర్ జాన్సన్, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా. రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్. వన్ డౌన్ లో కెప్టెన్ రియాన్ పరాగ్, నెంబర్ 4 నితీష్ రాణా, నెంబర్ 5 ధ్రువ్ జురెల్, నెంబర్ 6 సిమ్రాన్ హిట్మైర్, నెంబర్ 7 శుభం దూబే, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 మహేష్ దీక్షణ, నెంబర్ 10 తుషార్ దేశపాండే, నెంబర్ 11 ఫరూకీ. ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ. అయితే రెండు టీమ్స్ కూడా తమ మొదటి మ్యాచ్ లో ఓటమిని చెవి చూశాయి కాబట్టి ఈసారి మంచి కంబ్యాక్ నే ఇవ్వబోతున్నాయి. అయితే బోత్ టీమ్స్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ కూడా బాగానే ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.